వివిధ స్థాయిలో శిక్షణ అనుభవిస్తూ ఉన్న ఆ సోదరులకు సోదరులు మరి డీజీపీ ప్రిన్సిపల్ డాక్టర్ సౌమ్య మిశ్రా గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా, జైలు సిబ్బంది అందరూ కూడా 5 సంవత్సరాల తర్వాత జైల్లో ఉన్న ఇన్మేట్స్ సంబంధించి వారికి సాంస్కృతిక క్రీడలు పోటీలు పెట్టి ఒక నూతన ఉత్సాహం ఇవ్వాలని, మానసిక వికాసానికి, వ్యక్తిత్వంలో మార్పు రావాలని చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని అభినందిస్తూ ఉన్నాను. జైలు అనగానే ఎవరైనా భయపడతారు. ఇంతకుముందు సోదరుడు పాట పాడి క్షణిక ఆవేశం, తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో మంచి మాటలు చెప్పిన, గురువులు మంచి మాటలు చెప్పిన, లేకుంటే వారి కుటుంబ సభ్యులు మంచి మాటలు చెప్పినా కానీ క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈరోజు జైల్లో వచ్చేసారు. జైలే ఒక పాఠశాలగా, ఒక కళాశాలగా, ఒక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడానికి, మార్పులు తీసుకురావాలని, సంక్షేమ బాటలో నడవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. జైలు సిబ్బంది, ప్రత్యేకంగా హోంశాఖ, ప్రభుత్వానికి సంబంధించిన హోంశాఖ చేస్తూ ఉన్న ప్రయత్నం మార్పు తీసుకొచ్చే వ్యక్తిత్వంలో మార్పు తీసుకు, వారికి సంబంధించి ఏ విధంగానైతే క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వెనుక వారు పడతా ఉన్న ఇబ్బందులకు సంబంధించి మార్పు తీసుకొచ్చి జైల్లో ఉండి కూడా మంచి పనులు చేయొచ్చని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డీజీపీ గారు సౌమ్య మిశ్రా గారితో పాటు ఇతర సిబ్బంది కూడా కొన్ని అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమం జరగలేదు. ఇన్మేట్స్ కూడా విధమైన కార్యక్రమం జరుగుతుందని, మరి ఒక మార్పు వస్తుంది జైలు విధానంలో అని ఆకాంక్షించిన వారికి మార్పు తీసుకొచ్చే క్రమంలో